తర్వాత మనం చాలా ఇంకొక కీలకమైన నియోజకవర్గం ఏంటంటే గుంటూరు. గుంటూరు పార్లమెంటు సెగ్మెంట్లో తాడికొండ ఎస్సీ నియోజకవర్గం ఉంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి ఉంది. ప్రతిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉంది. పొన్నూరు, తెనాలి, గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఈ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. గుంటూరులో ఇంతకాలం ఎక్కడున్నాడో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ అసలు చాలా బలమైన వ్యక్తిని దించింది గుంటూరు పార్లమెంట్కి, పెమసాని చంద్రశేఖర్. ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక్క చోట ఉండట్లే, అన్ని అసలు ఇప్పుడు మొత్తం నియోజకవర్గం అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇప్పటికి 2-3 సార్లు తిరిగి ఉంటాడు. విపరీతమైన ట్రెండ్ సెట్ చేసుకున్నాడు. ఆయన 150,000 మెజారిటీకి తగ్గితే నన్ను అడగండి అంటున్నాడు. ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. 150,000 కన్నా మెజారిటీ పెరగడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. ఆయనకి ప్రజాభిప్రాయం కూడా అట్లాగే ఉంది. తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో లాస్ట్ టైం మనం చూసాము. తాడికొండ, మంగళగిరి, పత్తిపాడు, ఈ పొన్నూరు, తెనాలి ఈ కాన్స్టిట్యున్సీల వరకు వైసీపీ అంటే తలుపులు వేస్తున్నారు ప్రజలు. అమరావతి ప్రభావం, అమరావతిని నాశనం చేసేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డికి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఓటేయకూడదు. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అంటే ఎంతో త్యాగం చేసి ఎవరిస్తారు సుధాకర్ గారు? సొంత భూమిని నువ్వేదో రాజధాని కడతా, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఇచ్చేస్తారా? అట్లా ఇచ్చిన వాళ్ళ త్యాగాన్ని గుర్తించకపోగా వాళ్ళని అవహేళన చేసి వాళ్ళని అవమానించి ఇదంతా చేసినందుకు ఇప్పుడు అక్కడ వైసీపీ శిక్ష అనుభవిస్తున్నది. తాడికొండ క్లియర్ కట్ తెలుగుదేశం గెలుస్తున్నది. మంగళగిరిలో నారా లోకేష్ మెజారిటీ ఎంత అనే దాని మీద ఇప్పుడు పందాలు జరుగుతున్నాయి. గెలుపు పక్క 50,000 మెజారిటీ దాటుతుందా దాటదా అనే దాని మీద ఇప్పుడు పందాలు కాసుకుంటున్నారు. చాలామంది పందెం ఆ విధంగా చేస్తున్నారు. పత్తిపాడు వేసీలో క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గెలవబోతున్నారు. తర్వాత పొన్నూరు క్లియర్ కట్ ఎడ్జ్ ఉన్నది. తెనాలిలో టైట్ ఫైట్ అంటున్నారు కానీ తెనాలి కొంత అంటే ఓటు ట్రాన్స్ఫర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అంటే తెలుగుదేశం జనసేన మధ్యలో ఓట్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ ఉన్నాయి. అవి నేను అనుకోవటం ఈ లాస్ట్ 1 or 2 డేస్లో సెట్ అవుతాయి. సెట్ అయితే ఇక్కడి నుంచి నాదెళ్ల మనోహర్ కూడా గెలవటానికి అవకాశం అయితే కనపడుతున్నది. గుంటూరు ఈస్ట్ వెస్ట్ నిన్నటి వరకు ఏంటంటే వైసీపీ చాలా ఆశలు పెట్టుకుంది. వీళ్ళకి మొత్తం డేటా అంతా ఇచ్చేసి వాలంటీర్ల దగ్గర నుంచి సేకరించిన డేటా అంతా ఈ క్యాండిడేట్లకు ఇచ్చేసి అందరికీ మొత్తం గిఫ్ట్లు అవన్నీ కూడా పంపిణీ చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు వేసుకున్నారు గుంటూరు ఈస్ట్ వెస్ట్లో మనమే గెలుస్తామని లెక్కేసుకున్నారు. గుంటూరు వెస్ట్ వైసీపీ అంత గాలిలో కూడా తెలుగుదేశం గెలిచిన సీట్ అది. మద్దాలగిరి గెలిచాడు అక్కడ. మద్దాలగిరిని తప్పించేసి మద్దాలగిరి కమ్యూనిటీని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ వెయిటింగ్, టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చిందని వాళ్ళు భావిస్తున్నారు. విడుదల రజనీ పోటీ చేస్తుంది. అందుకని ఇప్పుడు గుంటూరు ఈస్ట్ వెస్ట్లో కూడా బాగా స్వింగ్ బాగా కనపడుతున్నది. తెలుగుదేశానికి అనుకూలంగా మారిపోయింది గుంటూరు. దీని మొత్తానికి కారణం ఏంటంటే గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి ఆయన ప్రభావం దీని మీద ఎక్కువ పడుతూ ఉన్నది. దానికి తోడు ఇక్కడ క్యాండిడేట్లు కూడా మంచి వాళ్ళే, పెట్టిన వాళ్ళందరూ కూడా. ఇప్పుడు పత్తిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మాజీ IAS అధికారి, మరి అంత చదువుకున్న వ్యక్తి, అంత ప్రజలకు సేవ చేసిన వ్యక్తి, ఆయన తెలుగుదేశం క్యాండిడేట్గా ఉన్నాడు అంటే
ఇంకా వేరే వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు, వేరే విధంగా ఎందుకు ఆలోచిస్తారు? ఈ తరహాలో ఉన్నది ఇది. మొత్తం కూడా తెలుగుదేశం విన్నింగ్ ఎడ్జ్కి వచ్చేసింది గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో.